హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ న్యూ బ్లాగ్. సో ఈరోజు నేను మార్నింగ్ 4కి లెగ్సి బ్యాగ్ అవన్నీ ప్యాక్ చేసుకున్నాను. యాక్చువల్లీ దసరా అయిన తర్వాత అయితే అసలు టైం లేదు. తమ్ముడు మ్యారేజ్ అనేది షాపింగ్ అవన్నీ అలా చాలా బిజీగా అయితే ఉండాలి. సో బ్యాగ్ ప్యాక్ చేసుకోవడానికి కూడా టైం లేక ఇంకా మార్నింగ్ 4కి లెగ్సి బ్యాగ్ ప్యాక్ చేసుకున్నాను. తర్వాత ఇంకా అప్పుడు మేము వచ్చేసాము అనకాపల్లి. ఇంకా ఇక్కడ అనకాపల్లి రైల్వే స్టేషన్కి అయితే మా బావ వచ్చారు ఇంటికి తీసుకుని వెళ్ళడానికి. ఇంకా అక్కడి నుంచి అయితే మేము రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్గా మార్కెట్కి వచ్చాము. ఇక్కడ మార్కెట్లోనైతే మా అక్కలు ఉండాలి. సో రేపు మా తమ్ముడికి పెళ్ళికొడుకు చేస్తారు కదా, సో అందుకే అని కొన్ని సామాన్లు తీసుకోవడానికి ఇంకా అనకాపల్లి మార్కెట్కి వచ్చారు. సో మేము వచ్చిన వరకు అయితే వాళ్ళు కొన్ని తీసేసుకున్నారు. ఇంకా మేము వచ్చిన తర్వాత అయితే ఇక్కడ ఇంకా కొన్ని సామాన్లు అయితే తీసుకున్నారు. తర్వాత అక్కడి నుంచి అయితే మేము డైరెక్ట్గా అనకాపల్లి మార్కెట్కి వెళ్ళేసి అక్కడ కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము. మేము ఇక్కడ అనకాపల్లి మార్కెట్లోనైతే డ్రెస్సెస్ అయితే చాలా తక్కువ కాస్ట్కి అయితే వచ్చాయి. నేను నార్మల్గా 3000 2000కి తీసుకుంటాను కదా, సో అలాంటి డ్రెస్సెస్ ఓన్లీ 1000కి వచ్చాయి. సో బట్ నేను అక్కడ వీడియో తీసుకోవడం కూడా మర్చిపోయాను, డ్రెస్సెస్ అంత తక్కువ కాస్ట్కే వస్తున్నాయి అనేసి. సో ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ చేసాము. లంచ్ చేసిన తర్వాత మళ్ళీ మా బావాలందరూ మార్కెట్కి వెళ్ళారు. ఇంకా మేమైతే మ్యాంగో లీవ్స్ తీసుకొని రావడానికి అయితే బయటకు వచ్చాము. నేను, మా చిన్నక్క, ఇంకా మా పెద్దక్క, ఇంకా మా జయ, మేము ముగ్గురు కలిసి అయితే ఇక్కడ బయటకు వచ్చాము మ్యాంగో లీవ్స్ తీసుకోవడానికి. బట్ ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా జంగల్గా ఉంది. నాకైతే చాలా భయం వేస్తుండాలి, స్నేక్స్ ఏదైనా ఉంటాయి అనేసి. సో నేను, మా పెద్దక్క అయితే బయటే ఉండాలి. మా చిన్నక్క వెళ్ళేసి మ్యాంగో లీవ్స్ తీసుకుంటుంది అనేసి వెళ్ళింది, కానీ అక్కడ మ్యాంగో లీవ్స్ ఏమీ బాగోలేదు అనేసి మళ్ళీ వేరే దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ ఉంది. సో అక్కడైతే మ్యాంగో ట్రీస్ చాలా ఉన్నాయి. సో ఇంకా అక్కడి నుంచి తీసుకుందాం అనేసి వచ్చాము, కానీ అక్కడ గేట్ దగ్గర అయితే ఎవరు లేరు. సో మా అక్కలు చూస్తున్నారు, ఎవరైనా ఉంటే అడిగి అప్పుడు మ్యాంగో లీవ్స్ అయితే తీసుకొని వెళ్దాం అనేసి. సో వాళ్ళు వచ్చారు. వచ్చిన వెంటనే ఒక డాగీ కూడా వచ్చింది. సో ఆ డాగీకి చూసి నేనైతే అక్కడి నుంచి వెళ్ళిపోయాను దూరంగా. సో బట్ అక్కడ గెస్ట్ హౌస్లో ఉన్న వాళ్ళు అన్నారు ఆ డాగీ అయితే ఏం చేయదు అనేది. బట్ అప్పటికి నాకైతే చాలా భయం వేస్తుండాలి, నేను వెళ్ళలేదు. సో అప్పుడు ఇంకా మా చిన్నక్క వెళ్ళేసి ఇంకా మ్యాంగో లీవ్స్ అన్నీ తెంపింది. ఇంకా తర్వాత మా పెద్దక్క కూడా ఇంకా లాస్ట్లో నేను వెళ్ళేసి జస్ట్ కొన్ని తీసుకొని వచ్చాను. నాకైతే డాగీకి చూస్తే మాత్రం నాకైతే చాలా భయము. తర్వాత మా తమ్ముడు ఫోన్ చేసి అంటున్నారు, మీరు ఎందుకు వెళ్ళలేరు, నేను అన్నీ అరేంజ్ చేశాను, సో ఇవన్నీ అయితే మార్నింగ్ వస్తాయి అనేసి. సో బట్ అప్పటికైతే మేము తెచ్చేసాము మ్యాంగో లీవ్స్ ఇంటికి. మేము వచ్చిన తర్వాత చూస్తే మా పెద్దమ్మ అయితే పకోడీ చేస్తుంది కిచెన్లోని. సో ఈ పకోడీ అయితే మా హస్బెండ్ కోసం అంటే స్పెషలీ తన డిమాండ్ మీదే చేస్తుంది. సో మా అవి ఎప్పుడు వెళ్ళినా ఏదైనా ఏం అడగనా అన్నీ అయితే మా పెద్దమ్మ అయితే చేసి పెడుతుంది. ఇంకప్పుడు మా చిన్నబాబు కూడా వచ్చేసారు మార్కెట్ నుంచి. ఇంకా మా పెద్దమ్మ అయితే చేసిన వెంటనే ఫస్ట్ పకోడీ అయితే తీసుకొని వెళ్ళేసి మా హబీకి ఇస్తున్నారు. మా హబీ అంటున్నారు, నేనైతే జస్ట్ మజాక్గా అడిగాను కానీ నువ్వు నిజంగా ఇన్ని ఎందుకు చేస్తారు అనేసి మా పెద్దమ్మకి అంటున్నారు. ఇంకా మా బావాలు కూడా మార్కెట్ నుంచి వచ్చేసారు. సో మా పెద్దమ్మ అయితే అందరి కోసం అయితే పకోడీ చేసి పెట్టింది. ఇంకా మా పెద్దనాన్న అందరి కోసం అయితే టీ అయితే చేశారు. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అయిన తర్వాత ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఎస్టర్డే గ్రిల్కి పెయింట్ వేశారు. సో ఆ పెయింట్ అంతా కింద ఫ్లోర్ మీద పడేసి ఉంటే ఇంకా మా బావాలందరూ క్లీన్ చేస్తున్నారు. మా చిన్న బావ చైర్కి ఉన్న పెయింట్ అంతా క్లీన్ చేస్తున్నారు. ఇంకా మా పెద్ద బావ అయితే కింద ఫ్లోర్ అంతా, ఇంకా కింద అయితే మా అక్కలు ఇద్దరు అయితే ముగ్గులు అయితే వేస్తారు. ఇంకా రేపు మార్నింగ్ కోసము, రేపు మార్నింగ్ అయితే మా పెద్ద తమ్ముడికి పెళ్ళికొడుకు చేస్తారు కాబట్టి ఇంకా ఇప్పుడైతే వర్క్ అంతా కంప్లీట్ అయింది. ఇంకా అంతలోకి మా పెద్దమ్మ కూడా అందరి కోసం డిన్నర్ అయితే రెడీ చేశారు. సో చాలా టైం తర్వాత మళ్ళీ అందరితో కలిసి అయితే డిన్నర్ చేస్తున్నాము. లాస్ట్ టైం సంక్రాంతికి వచ్చినప్పుడు ఇలాగే చేసాము. ఇంకా డిన్నర్ అయిన తర్వాత అందరూ టెర్రస్ పైకి వచ్చి ఇంకా వాకింగ్ చేస్తూ ఇంకా మాట్లాడుకుంటున్నారు. ఇంకా రేపు మార్నింగ్ 4 o'clock వరకు పిన్ని, మమ్మీ, మాయాలందరూ ఇంకా మా ఫ్యామిలీ అంతా అయితే రేపు మార్నింగే వస్తున్నారు. మీకు మా బ్లాగ్స్ నచ్చితే లైక్ చేయండి, ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.